హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి సాగూరే రసమలై చేసి చూపిస్తానండి. దీపావళి స్పెషల్గా స్వీట్ అయితే చేసి చూపిస్తాను. ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను. చిన్న సగ్గుబియ్యమే తీసుకుంటున్నానండి, పెద్దవి ఉన్నా తీసుకోవచ్చు. నేనైతే సన్న సగ్గుబియ్యం తీసుకున్నాను. ఇవైతే ములిగేదాకా వాటర్ పోసుకోవాలి. వాటర్ అయితే వేస్తున్నాను కదండి. సగ్గుబియ్యం ములిగేదాకా వేసుకుంటే సరిపోతుంది. మూత అయితే పెట్టేసి ఒక గంట పాటు అయితే నానబెట్టుకుందాము. మన ఇంటికి ఎప్పుడైనా సరే చుట్టాలు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి, స్పెషల్గా చాలా బాగుంటుంది. గంట తర్వాత చూపిస్తున్నానండి. మూత తీసి చక్కగా నానిపోయినాయి కదా, మొత్తం వాటర్ అన్నీ పీల్చేసుకున్నాయి. ఇప్పుడైతే మరో గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. మొత్తం వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్లు అయితే షుగర్ పౌడర్ వేసుకోవాలండి. చాలా మెత్తగా నానిపోయినాయి. చూడండి ఎంత మెత్తగా నానియో. ఇవి చేత్తో ఫ్రెష్ చేసుకుంటూ ఒక ముద్దలాగా అయితే కలుపుకోవాలి. చూడండి ఎలాగైతే కలుపుతున్నానో ఇలాగైతే కలుపుకోవాలండి. మనకి ఒక ముద్దలా వచ్చేలాగా బాగా ఫ్రెష్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఫ్రెష్ చేస్తూ కలుపుతుంటే కొంచెం గట్టిగా అనిపిస్తే కానీ ఒక స్పూను వాటర్ కూడా వేసుకోవచ్చండి. ఒక స్పూన్ వాటర్ వేసుకుని అయితే మెత్తగా కలుపుకోవచ్చు. చూడండి ఈ మాదిరిగా అయితే కలుపుకోవాలి. ఒక ముద్దలాగా అయితే తయారైంది కదా, ఇప్పుడైతే పక్కన పెట్టేసుకుంటాను. ప్లేట్ మూతేసుకుని స్టవ్ వెలిగించుకుని అయితే ఒక గిన్నె పెట్టుకోవాలండి. వేలాడుకున్న గిన్నె అయితే పెట్టుకోవాలి. ఒక కప్పు సగ్గుబియ్యంకి అయితే 1/2 లీటర్ పాలు పడుతాయి. 1/2 లీటర్ పాలు వేసుకున్నాను కదా, ఇవైతే మరగనిద్దాము. ఇవైతే మరిగే లోపల మనం ముద్ద కింద కలుపుకున్నాము కదా సగ్గుబియ్యం, ఇవైతే మనం బాల్స్ లాగా అయితే చేసుకోవాలండి. కొంచెం కొంచెం తీసుకుని అయితే మనం బాల్స్ చుట్టుకోవాలి. చూడండి ఇలాగైతే చుట్టుకుని పక్కనైతే పెట్టేసుకుందాము. మొత్తం ఇలాగే చేసుకోవాలండి బాల్స్. మొత్తం చేసుకున్న తర్వాత చూపిస్తున్నానండి. చూడండి ఇలాగైతే చేసుకోవాలి బాల్స్ అన్నిని. ఇవైతే పక్కన పెట్టేసుకుని పాలు దగ్గరికి వెళ్ళిపోదాం. పాలు అయితే మరుగు వస్తుంది కదా, మరుగుతున్నాయి చూడండి. ఒక పొంగు వచ్చిన తర్వాత అయితే మనం స్టవ్ అయితే సిమ్లో పెట్టుకోవాలి. ఈ పాల్లో అయితే మనం ఒక్కొక్క బాల్ని అయితే వదులుకోవాలండి. వేసిన వెంటనే కలిపేసుకోకూడదు, వాటిలంతటా అయ్యే తేలుతాయి పైకి. చూడండి సాఫ్ట్గా అయితే ఉడికి పైకి తేలుతున్నాయి కదా, ఇలాగైతే తేలుతాయి పైకి. మనం గట్టి అయితే పెట్టక్కర్లేదండి. ఇవన్నీ చాలా సాఫ్ట్గా ఉడుకుతాయి. మనకి ఉడికిన వాళ్ళు ఎలా తెలుస్తాయి అంటే మనం పైకి తేలుతాయి కదా, మొత్తం ఉడికిపోయినట్టేనండి పైకి తేలితే. దీంట్లో ఒక 1/2 కప్ అయితే షుగర్ కూడా వేస్తున్నాను. వేసుకున్న తర్వాత అయితే ఒకసారి కలుపుకుందాము. ఒకసారి అయితే కలుపుకున్న తర్వాత చూపిస్తున్నాను కదండి, బాగా ఉడకనివ్వాలి. ఇంకా దగ్గరికి అయితే అయినాయి కదండి, మొత్తం అన్నీ తేలిపోయినాయి. బాగా ఉడికి తేలియండి అన్నీని. దీంట్లో అయితే యాలకులు అయితే వేసుకుంటున్నానండి. ఒక 3 యాలకులు అయితే నేను చిదుక్కొట్టుకుని వేసుకుంటున్నాను. పై తొక్కలు అయితే తీసేసాను, గింజలే వేసుకున్నాను ఓన్లీ. కొన్ని బాదం పప్పులు అయితే కట్ చేసుకున్నానండి, అవి కూడా వేస్తున్నాను.
దీంట్లో కలర్ఫుల్ కోసం అయితే నేను కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నానండి. వాటర్లో కలుపుకొని పసుపు అయితే వేసుకున్నాను. ఎల్లో ఫుడ్ కలర్ కూడా ఉంటే వేసుకోవచ్చు. నేనైతే ఫుడ్ కలర్ అయితే స్కిప్ చేశానండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి. పసుపు వేసుకుంటే పసుపు వేసుకోవచ్చు, ఏమీ కాదు. పసుపు వేసుకున్నాం కదండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడైతే ఒక స్పూన్ అయితే నెయ్యి కూడా వేసుకుంటున్నానండి. లాస్ట్లో నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే కలుపుకుందాం నెయ్యి వేసుకున్న తర్వాత. ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. పైన అయితే గార్నిష్ కోసం అయితే బాదం పప్పులు అయితే వేసుకున్నానండి. కట్ చేసుకున్న పీసులు అయితే వేసుకున్నాను. అంతేనండి, సాగోల రసమలై అయితే రెడీ అయిపోయింది. మీకు ఎలా అనిపించింది నాకైతే కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఒక చిన్న లైక్ అయితే చేయండి. లాస్ట్ వరకు చూసారనుకుంటున్నాను. చూసిన వాళ్ళు అయితే కొంచెం లైక్ అయితే చేయండి. మళ్ళీ మంచి రెసిపీతో కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.